రాష్ట్రంలో గంజాయి ఊసే లేకుండా చేయటమే లక్ష్యంగా ఈగల్ టీం పనిచేస్తుందని ఐజీ రవికృష్ణ తెలిపారు. ఆపరేషన్ విజయ్ పేరుతో ఒడిశా నుంచి ఏపీకి అక్రమంగా రవాణా జరిగే గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అరికట్టేందుకు రైళ్లలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో ఈగల్ టీం ఐజీ రవికృష్ణతో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్, శివకిషోర్, ఈగల్ టీం ఎస్పీ నాగేశ్వరరావు, ఆర్పీఎఫ్, జీపీ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏలూరు నుంచి విజయవాడ వరకు ప్రయాణించి ప్రతి బోగీలోని లగేజీలను తనిఖీలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం ప్రారంభించిన అప్పటి నుండి ఇప్పటి వరకు 21,736 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. గారి సూచనల మేరకు ఆపరేషన్ ఈగల్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోకి వస్తున్న ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ అన్నిటి మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి వారం కూడా ఈ తనిఖీలు విస్తృతపరుస్తాం. సమాచారం బేస్ చేసిన కొన్ని ఆపరేషన్స్, అదేవిధంగా జనరల్ చెకింగ్స్ ముఖ్యంగా ఈ ట్రైన్స్లో కూడా చేయబోతున్నాం. భవిష్యత్తులో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా ఈగల్ బృందాలు కూడా ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి సాగు పూర్తిగా నిర్మించడం జరిగింది. ప్రభుత్వం ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ద్వారా, అదేవిధంగా పోలీసులు డ్రోన్ సర్వేలెన్స్, శాటిలైట్ టెక్నాలజీ, అదే ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా సాధించడం జరిగింది. కొన్ని మండలాల్లోని కొంతమందిని మేము గుర్తించాం. సుమారుగా 375 గ్రామాల మీద నిఘా పెట్టాం. అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు మనకి గత 6 నెలలుగా సుమారుగా 21,000 కేజీల గంజాను మనం సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆపరేషన్ ఈగల్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ట్రైన్స్లో సపరేట్ టీమ్స్, ఈగల్ టీమ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టీమ్స్ కావచ్చు, రైల్వే పోలీస్ టీమ్స్ అందరూ కలిసి జాయింట్గా ఈ సెలెక్టెడ్ ట్రైన్స్, ఒడిశా నుంచి వస్తున్న ట్రైన్స్ని తనిఖీ చేయడానికి జరుగుతుంది. ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా నెక్స్ట్ ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది. ట్రైన్ ఒక మేజర్ రూట్ కింద ఈ గంజాయి రవాణా జరుగుతుంది అన్న ఒక దాన్ని చెక్ చేయడం కోసం, దాని మీద డిటరెన్స్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదే కాకుండా మన ఏలూరు డిస్ట్రిక్ట్లో కూడా గత 9 నెలల్లో ఒక 500 కిలోల వరకు గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది.